సీఎం చేస్తే అడ్డు తిరుగుతాడండి ఆయనే. ఆయనే అడ్డం తిరుగుతాడు. అలా కాదు ఈయన కూడా అబ్జెక్షన్ లేదనుకుంటే నడిచిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అడ్డం తిరిగినా ఆపగలిగేది ఏం లేదు అక్కడ బేసిక్ గా. కాబట్టి తెలుగుదేశానికి ప్రాబ్లం ఏంటంటే లోకేష్ ని ఇప్పుడు సీఎం చేయకపోతే గనక మరొక కేటీఆర్, మరొక రాహుల్ గాంధీ, మరొక ఉదయనిధి స్టాలిన్ అవుతాడన్నటువంటి భయం అవుతుంటది ఒక గ్రూప్ లో. ఎందుకంటే పవర్ అవకాశంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. కానీ వాట్ అబౌట్ చంద్రబాబు? అక్కడ స్టాలిన్ ఆగిందందుకే, కేసీఆర్ ఆగిందందుకే. వీళ్ళ రాజకీయం ఏంటి? శాంతం ఇంట్లో కూర్చుంటారా? యాక్సెప్టబుల్? ఇది సమస్య. దాని చుట్టూ ఉంటుంది తప్పించి. ఒకటి, లోకేష్ సీఎం అయితే పవన్ మీద ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే లోకేష్ దగ్గర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటే పైకి ఎంత ప్రేమగా ఉన్నా సరే కార్యకర్తలు లోపల జీర్ణించుకోలేరు అది. అలాగని లోకేష్ని ఇప్పుడు సీఎం చేయకపోతే తెలుగుదేశం వాళ్ళు జీర్ణించుకోలేరు నెక్స్ట్ స్టెప్ కి. ఈ కారణంగా ఆపకూడదు వాళ్ళకి, అదో సమస్య ఉంది. అంటే ఇప్పుడున్న 5 శాఖలతో పాటు ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ లాంటి శాఖ ఇచ్చి ఈయనకి సీఎం పదవి ఇచ్చి ఇంకా బుజ్జగిస్తారు అనేది దానికి అంగీకరిస్తుందా జనసేన? నాకు తెలిసి హోం శాఖ అనేటటువంటిది ముఖ్యమంత్రులు వదులుకోవట్లేదండి ఈ విభజన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరుకు హోంమంత్రి అనిత, లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు.